జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోయే ముందర ఆయన పాదయాత్ర చేస్తూ చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పారు. అసలు ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాము. ఈ రాష్ట్రంలో మద్యం వల్ల నా అక్క చెల్లెళ్ళ యొక్క బతుకులు అన్యాయం అయిపోతున్నాయి. చిన్న చిన్న పిల్లలు మద్యానికి బానిసలు అవుతున్నారని విశాఖపట్నంలో ఒక పిల్లవాడిని దగ్గరికి తీసుకొని మరి వాడి తల మీద ముద్దులు పెట్టుకుంటా గొప్ప మాటలు చెప్పారు. కానీ తీరా తన అధికారంలోకి వచ్చేసిన తర్వాత అసలు మద్యం పాలసీని వాళ్ళకు అనుకూలంగా ఈ రాష్ట్రంలో అప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని ఆ పెద్ద బ్రాండ్స్ ని పక్కన నెట్టేసి బూమ్ బూమ్ అని, తర్వాత పోలవరం అని, తర్వాత స్పెషల్ స్టేటస్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, ఇట్లా చాలా అంటే మీరు చూడండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నదండి ఆంధ్రప్రదేశ్ లో దొరికేటువంటి మద్యం అంతా కల్తీ మద్యం. దీంతో పాటు మరి అవకాశం వచ్చినప్పుడల్లా కూడా బయటకు వచ్చేసేసి వాళ్ళ నాయకులందరూ కూడా ఎవరన్నా ఆ రోజు ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడితే ఏమయ్యా మద్యపాన నిషేధం అమలు ఏమైందంటే చేస్తున్నాం, మీరేంటి అసలు మీరేం మాట్లాడుతున్నారు, మీ గవర్నమెంట్ లో ఎక్కువ అమ్మేశారు ఇదని చెప్పి ఎదురుదాడి చేసేవాడు. తీరా ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటంటే దీని మీద ఎంక్వైరీ చేయాలండి. వాసుదేవ్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు బయటకు లాగుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే గతంలో అబ్కారీ తర్వాత బేవరేజెస్ కార్పొరేషన్ రెండు కూడా ఒక చట్టంలో పనిచేసాయి. కానీ వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆ రెండింటికి ఒకే అతన్ని చైర్మన్ గా వేయటం, మేనేజింగ్ డైరెక్టర్ గా వేయటం వాసుదేవ్ రెడ్డిని. అక్కడి నుంచి ఈ అవకతవకలకు ఈ మద్యం కుంభకోణానికి తెరలేపారండి. వాస్తవంగా ఏంటంటే మరి ₹5.25 ఉండేటువంటి చీప్ లిక్కర్ ప్రైస్ ని దాదాపు ₹200 అమ్మారు. కరోనా సమయంలో అయితే మరి అక్కడ చెప్పనలివి కాదు, ఆ బ్రాండ్స్ ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు. ఆ పిచ్చి మద్యం దాగి వేల మంది చనిపోయారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ రికార్డులో ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ పిచ్చి మద్యం తాగటం వల్ల దాదాపు ప్రతి సంవత్సరం కూడా 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళు లివర్ వ్యాధులతో 27,000 మంది చనిపోతున్నారని చెప్పి గవర్నమెంట్ రికార్డ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కాకుండా. దీంతో పాటు మీరు కల్తీ మద్యం ఎక్కడన్నా కానీ దొరికితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆప్కా వాళ్ళు ఎప్పుడు కూడా. దీంతో పరిస్థితి చేయి దాటిపోయింది. మీరు జంగారెడ్డిగూడెంలో 12 మంది చనిపోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఏమన్నారండి, కల్తీ మద్యం వల్ల వాళ్ళు చనిపోయారు, వాళ్ళకి మేము న్యాయం చేస్తామని చెప్పి మరుసటి రోజు ప్లేట్ ఫిరాయించారండి. కాదు కాదు అనారోగ్య సమస్యల వల్ల రిపోర్ట్స్ కూడా అంటే ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ డెత్ రిపోర్ట్స్ కూడా మార్పిచ్చేశారండి. అంటే ఇంతకన్నా నీచమేముందండి. దీంతో పాటు నిన్న చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి ఆయన పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అసెంబ్లీలో. ఏ విధంగా మద్యం వల్ల ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు అన్యాయం అయిపోయారు, అదే విధంగా ఏ విధంగా దోచుకున్నారనేది మీరు చూడండి. డిజిటల్ పేమెంట్స్ ఎక్కడ ఉండే కాదు, మాన్యువల్ ఎక్కడైనా కానీ క్యాష్ ఇచ్చి కొనుక్కోవడమే. దీనిలో కూడా మేము చాలా సార్లు పెట్టిన డిబేట్లో కూడా అన్నాం, వీళ్ళు క్యాష్ ఇస్తున్నారండి, భారీ కుంభకోణం జరుగుతుంది ఇక్కడ. ₹5.20 ఉండేటువంటి ఆ మద్యం బాటిల్ని 200లకు అమ్ముతున్నారు. దీంతో పాటు బూమ్ బూమ్ అని ఇంకా కొత్త కొత్త రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చారండి, దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పి చాలా సార్లు మనం మాట్లాడాం. ఆ లెక్కలు కూడా మాట్లాడుకున్నాం. వాస్తవంగా ఏంటంటే దీంట్లో మద్యం కొనుగోలు విషయం ఒకటండి, రెండో అంశం కూడా ఉంది. ఇక్కడ అవుట్ సోర్సింగ్ కింద మరి దాదాపు 42,000 మందిని ఉద్యోగాలకు తీసుకున్నారండి. వీళ్ళందరూ కూడా వైకాపా పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే వేరే వాళ్ళు అయితే ఈ మధ్యలో జరిగే అక్రమాలను బయట పెట్టేవాళ్ళు. మీరు చూసారో గమనించారో లేదో మేడం, ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి తంతు ఎక్కడా కూడా మద్యం దాంట్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఈ విధంగా అవకతవకలు జరుగుతుంది నేను ఎక్కడ చెప్పలా. చూడండి మీరు. దీంతో పాటు ట్రాన్స్పోర్ట్ లో కూడా ఇక్కడ ఉండే కంపెనీ కాకుండా బొంబాయిలో ఉండేటువంటి ఒక కంపెనీ వాళ్ళకి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక నేత వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నారు, సబ్ కాంట్రాక్ట్. దాంట్లో కూడా పెద్ద అవకతవకలు. దీంతో పాటు వాకింగ్ స్టోర్స్ అని పెట్టారు పెద్ద ఎత్తున. వాటిలో కూడా ఏంటంటే ₹10,000 రెంట్ ఇచ్చే కాడ ₹1,00,000 పే చేశారు. ఇవన్నీ కూడా దీని మీద భారీ కుంభకోణం జరిగిందండి. ఒక విధంగా లిక్కర్ దాంట్లో, అదే విధంగా వీళ్ళు షాపులు ఎస్టాబ్లిష్ మరి ఇప్పుడు నిన్న చెప్పిన దాని ప్రకారం ఈ కిక్కు లెక్కలు ముడుపులో 3,000 కోట్లు, ఖజానా నష్టం 18,860 కోట్లు, సరే బీజేపీ 30,000 కోట్లు ఉంటుంది. మరి నేను అనేది ఏంటంటే గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని పాలించినటువంటి జగన్ గారు ఈ దోచుకున్నారు, దోపిడీ అవంతా మరి ఇప్పుడు సొంత బొక్కసంలోకి వచ్చినట్టేగా, సొంత జోబులోకి వచ్చినట్టే కదా. అంటే దీని అర్థం ఏంటి, వాళ్ళు దేన్నైనా కొనగలిగే శక్తిలోకి వచ్చేసారు, దేన్నైనా మేనేజ్ చేయగలిగే శక్తిలోకి వచ్చారు. అవునా కదా, బంగ్లాలే కట్టుకున్నారా, ప్యాలెస్లే కట్టుకున్నారా, ఎంత శక్తిలోకి వచ్చారంటే ఒకటి ఇప్పుడు మీరు